ఇక రెండోది, ఈ మాట అంటుంటేనే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సతీష్ పండు థాట్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా చావా. విక్కీ కౌశల్, రష్మిక మందాన ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణంతో తన కొడుకు ఛత్రపతి సంభాజీ మహారాజ్ తన రాజ్యాన్ని ఎలా పరిపాలించాడు, అలానే మొఘల్ చక్రవర్తిని, ఆ సైన్యాన్ని ఎలా ఎదుర్కొన్నాడు, ఇలాంటి చాలా విషయాలు తేలాలంటే మీరు ఇక సినిమా చూడాల్సిందే. ఇక ఇండెప్త్ రివ్యూలోకి వెళ్ళి నాకు నచ్చిన విషయాలు మాట్లాడుకోవాలంటే, మొదట నాకు బాగా నచ్చింది ఇందులో హీరోగా నటించిన విక్కీ కౌశల్ పర్ఫార్మెన్స్. సినిమాలో తాను ఎంటర్ అయినప్పటి నుంచి ఎండింగ్ దాకా తానే సంభాజీ మహారాజ్ అన్నంతలా ఒక ఆరాతో కనిపించాడు. కొందరి కోసం కొన్ని క్యారెక్టర్స్ పుడతాయో లేక కొన్ని క్యారెక్టర్స్ చేయడానికే కొంతమంది పుడతారో తెలియదు, కానీ ఒక నటుడికి తానేంటో, తన క్యాపబిలిటీ ఏంటో నిరూపించుకోవడానికి అతి కొద్ది మందికి మాత్రమే ఇలాంటి పాత్రలు వరుస్తుంటాయి. ప్రాణం పెట్టేశాడు విక్కీ కౌశల్ ఇందులో. ఇక హీరోయిన్గా నటించిన రష్మిక మందాన నాకు కొన్ని సీన్స్లో రమ్యకృష్ణ గారికి ఫ్యూచర్లో రీప్లేస్మెంట్లా అనిపించింది. కేవలం తన కళ్ళతోనే చాలా సీన్స్ను పండించింది. ఇక వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు. ఇక మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుగా నటించిన అక్షయ్ ఖన్నా పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఒక పర్ఫెక్ట్ విలనిజాన్ని, ఒక శాడిజాన్ని ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా చేశాడు. ఇక ఇందులో విజువల్స్ చాలా గ్రాండ్గా ఉన్నాయి. ఇక ఏఆర్ రెహమాన్ సంగీతం కూడా ఈ సినిమాకు బాగా హెల్ప్ అయింది. అలానే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఇక ఈ సినిమా డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలంటే, తాను ఎంచుకున్న పాయింట్ దగ్గరే సక్సెస్ అయ్యాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి కూడా సినిమా తీయొచ్చు, కానీ తన మరణానంతరం తన కొడుకు గురించి చెప్పాలన్న ఆలోచనకే తను సక్సెస్ అయ్యాడు. అదే తన విజయానికి మొదటి పునాది. ఆ పునాది మీద ఒక పవర్ఫుల్ యాక్టర్స్తో ఒక సామ్రాజ్యాన్నే కట్టేశాడు. సినిమా అంతా ఒక ఎత్తైతే లాస్ట్ 20 minutes తన టేకింగ్తో సినిమాను పతాక స్థాయికి తీసుకెళ్లాడు. అక్కడ విక్కీ కౌశల్కి ఎన్ని విజిల్స్ పడ్డాయో అంతకంటే ఎక్కువ ఇతనికి పడాలి. ఇక ఈ సినిమాలో నాకు నచ్చిన విషయాల గురించి మాట్లాడాలంటే, సినిమా చూసేటప్పుడు నాకు కొన్ని మిస్ అయ్యాయి. ఇవి ఇలా చేసుంటే లేక అక్కడ కొన్ని షార్ట్స్ పడుంటే బాగుండు అనిపించింది. అందులో మొదటిది, హీరో ఇంట్రడక్షన్ ఫైట్లో విలన్లతో పాటు కొంతమంది మరాఠీలు కూడా గాయపడతారు, చనిపోతారు కూడా. యుద్ధం అయ్యాక గాయపడిన వారికి ధైర్యం చెప్పే సీన్ కానీ, అలానే చనిపోయిన వారి గురించి వారిని స్మరించుకుంటూ వారి వీరత్వం గురించి మిగిలిన సైన్యానికి సంభాజీ మహారాజ్ చెప్పే సీన్స్ కానీ పడుంటే బాగుండు అనిపించింది. 100% రాజు ఓదారుస్తాడు, ధైర్యాన్ని నింపుతాడు. అలానే సంభాజీ మహారాజ్ కూడా అదే చేసుంటాడు. కానీ సినిమాలో ఈ షాట్ పెట్టుంటే బాగుండేది. యుద్ధం అయ్యాక డైరెక్ట్గా కొన్ని క్యారెక్టర్స్ ఫుడ్ తింటున్న సీన్స్ పెట్టడం నాకు పర్సనల్గా నచ్చలేదు. ఇక రెండోది, వీరుడెప్పుడు యుద్ధంలో కంటతడి పెట్టకూడదు. తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసం, స్వరాజ్యం కోసం ఎంతటి బాధనైనా ఆనందంగా భరించే హీరో తన చుట్టూ ఉన్న వాళ్ళు చనిపోతున్నప్పుడు కూడా కంటతడి పెట్టకూడదు, ఎమోషనల్ అవ్వకూడదు. అక్కడ ప్రాణం పోయే ప్రతి క్యారెక్టర్ రాజ్యం కోసం తమ ఒంట్లో నుంచి చిందిస్తున్న రక్తాన్ని చూసి గర్వంగా ప్రాణాలు అర్పిస్తుంటే, హీరో కూడా వారి వైపు గర్వం నిండిన కళ్ళతో చూడాలే కానీ కంటతడితో కాదు. సంభాజీ మహారాజ్ యుద్ధంలో అలాంటి సిచ్యువేషన్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కంటతడి మాత్రం పెట్టుండడు. ఇక మూడోది, ఒక హై సీన్ తర్వాత ఇంటర్వెల్ కార్డు పడాల్సింది. ఒక హిస్టారికల్ సినిమాలో సింపుల్గా అలా విరామం అంటూ సర్దేయడం నాకు కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఇక నాకు ఈ సినిమాలో బాగా నచ్చిన సీన్స్ రెండు. అందులో ఒకటి, సంభాజీ మహారాజ్ మొదటిసారి సింహాసనం మీద కూర్చునేటప్పుడు మొదట ఒక వైపు ఉంచిన శివాజీ మహారాజ్ తల పాగా వైపు చూస్తాడు. అలానే ఇంకో వైపు నిల్చున్న తన భార్య వైపు చూస్తాడు. తర్వాత వెంటనే తన సైన్యం వైపు చూస్తాడు. అక్కడ తను చేసిన పర్ఫార్మెన్స్ మరియు ఆ సీన్ డైరెక్ట్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. ఇక రెండోది, ఈ మాట అంటుంటేనే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇక సినిమా స్టార్ట్ అయింది, ఎండింగ్ దాకా వచ్చేసింది. బట్ నాలో ఏదో తెలియని అసంతృప్తి. సినిమా అయిపోయాక నా కళ్ళల్లో నింపుకొని బయటికి వెళ్ళడానికి ఒక షాట్ రాలేదేంటి? నా అలాంటి సినిమా పిచ్చోడికి కడుపు నింపే షాట్ పడలేదేంటి? వీరత్వాన్ని చూపిస్తున్నా కూడా వెండితెరన ముద్దాడు ఒక పవర్ఫుల్ షాట్ పడలేదేంటి అనుకుంటున్న టైంలో వచ్చింది చూడు ఆ షాట్. చివరిలో అలా నిలబడి ఉన్న సంభాజీ మహారాజ్ మీద మెల్లగా సూర్యకిరణాలు ముద్దాడుతుంటే, ఇది కేవలం కళ్ళల్లో నింపుకొని బయటికి వచ్చే షాట్ కాదు, గుండెల్లో నింపుకొని పూజించాల్సిన షాట్ అది. నాకు తెలిసి వన్ ఆఫ్ ది రిచెస్ట్ షాట్ ఎవర్. ఇక ఫైనల్గా ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన సినిమా, మనం గర్వించదగ్గ సినిమా. ఇది మన ఇండియన్ సినిమా. ఇక ఈ సినిమాకు నేను రేటింగ్ ఇవ్వదలుచుకోలేదు. కొన్ని సినిమాల స్థాయిని రేటింగ్తో వెలకట్టలేమని నా అభిప్రాయం. ఇది ఇవాళ వీడియో. ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్ అయినా, మోటివేషనల్ కంటెంట్ అయినా, ఫన్ అయినా, పాలిటిక్స్ అయినా అన్ని ఛానల్లో మాట్లాడుకుందాం. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్, సతీష్ పండు. జై హింద్.